లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోల్సాని వినోద గారితో ఉన్నాము. ప్రచారంలో భాగంగా మీరు అందరు ఇంటింటికి వెళ్తున్నారు. మరి ప్రజల ఎట్లా రెస్పాండ్ అవుతున్నారమ్మా? మీరు వెళ్తా ఉంటే వాళ్ళ ప్రేమ గాని ఎట్లుంది? అవకాశం మాత్రం ఎప్పుడు కూడా రాలేదు. 20 సంవత్సరాలకు మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మరి మీరు ఎంతో కాలం నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ ఫ్యామిలీ కూడా ఎప్పుడు ముందుంటది. మరి ఈసారి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఏం పెండింగ్ ఉన్నాయి అసలు గ్రామంలో? 2005 నుంచి చూస్తున్నాను. లాస్ట్ సిన్స్ 20 years నుంచి కూడా ఎలాంటి గ్రోత్ లేదు. ఇప్పుడు చాలా మంది పోయినసారి సర్పంచ్ గా చేసిన వాళ్ళు బరిలో ఉన్నారు. ఇంకిద్దరు ముగ్గురు బరిలో ఉన్నారు. మరి మీరు గెలుస్తారని నమ్మకం ఉందా సార్? సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ప్రస్తుతం మనం వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోల్సాని వినోద గారితో ఉన్నాము. మరి వినోద గారిని అడిగి మరి ఎందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. నమస్తే. వినోద గారు, ఎందుకు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారు? మాకు ఎప్పుడు ఈ అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము అన్ని పనులు చేయడానికి, అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాను. ప్రజల్లో మాకు మంచి పేరుంది. ఎన్నటి నుండి అయినా మాకు మంచి పేరుంది, కానీ ఈ అవకాశం మాత్రం ఎప్పుడు కూడా రాలేదు. 20 సంవత్సరాలకు మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో అందుకే ఇప్పుడు కొంచెం మేము ముందుకు వస్తాను. అన్ని పనులు చాలా పెండింగ్లు ఉన్నాయి, చేస్తామని మాకు చాలా సంతోషంగా అందరూ మీరు ఉండాలి అని అంటేనే ఇష్టంగా ప్రజలందరిలో ఇప్పటి వరకు అయితే చాలా మంచి పేరుంది. మీరు ఉండాలి అని బాగా వాళ్ళకి సంతోషం ఉన్నది కాబట్టి నా ఇష్టపూర్వకంగానే నేను అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాను. వినోద గారు, ఇప్పుడు ప్రచారంలో భాగంగా మీరు అందరు ఇంటింటికి వెళ్తున్నారు. మరి ప్రజల ఎట్లా రెస్పాండ్ అవుతున్నారమ్మా? మీరు వెళ్తా ఉంటే వాళ్ళ ప్రేమ గాని ఎట్లుంది ప్రజల్లో? ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఆదరిస్తున్నారు బాగా. అందరూ అమ్మ దుర్సాని నువ్వు వచ్చిన అందరు అంటారు కదా. చాలా మంది నేను అసలు బయటకే వెళ్ళను దాన్ని, కానీ పోయేసరికి అందరు మాత్రం ప్రేమ బాగా చూపిస్తారు, అభిమానంగా చాలా మంది ఇష్టపడతాండ్రు. తప్పకుండా మీరు చేయగలుగుతారు, మీ అబ్బాయి చేయగలుగుతాడు అని చాలా మంది అంటున్నారు. ఏ పని కావాలన్నా కూడా ఆ వేణురావుతోటి అవుతుంది. మాకున్నది నమ్మకం. ఆ నమ్మకం అనే మాట అయితే అందరి నోట్ల నుండి వస్తాను. ఇప్పుడు అమ్మగారు నిలబడ్డారు సర్పంచ్ బరిలో. మరి మీరు ఎంతో కాలం నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ ఫ్యామిలీ కూడా ఎప్పుడు ముందుంటది. మరి ఈసారి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఏం పెండింగ్ ఉన్నాయి అసలు గ్రామంలో? సిన్స్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఐ థింక్ 2005 నుంచి చూస్తున్నాను. లాస్ట్ సిన్స్ 20 years నుంచి కూడా ఎలాంటి గ్రోత్ లేదు. ఐ థింక్ జనరల్ రావడానికి కూడా ఆల్మోస్ట్ 20 years పట్టింది. బట్ ఏంటంటే నేను ఐ థింక్ ఈ స్టెప్ తీసుకోవడం యాక్చువల్గా మా మమ్మీని ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్ లేదు. బట్ ఏంటంటే జనాల దగ్గర నుంచి ఉన్న లోకల్ విలేజ్ యాక్చువల్లీ మా కమ్యూనిటీ కంటే మిగతా కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ తోటే వాళ్ళు వచ్చి నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తోటే నేను ఈ స్టెప్ తీసుకున్నాను. అండ్ పెండింగ్ వర్క్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. ఐ థింక్ డ్రైన్ సిస్టమ్స్ కానీ, హోమ్స్ కానీ, రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి పెండింగ్ లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఇలాంటి డెవలప్మెంట్ లేదు. సో ఈ స్టెప్ తీసుకోవడానికి మెయిన్ వచ్చేసి నా వంతుగా ఆల్రెడీ నేను ఏ పదవి లేకుండానే ఎవ్రీ ఇయర్ ఊరి కోసం ఎంతో ఊర్లందరి కోసం కూడా సహాయపడతాను. ఊరి కోసం ఎంతో కొంత నా వంతు సహాయం చేస్తాను. బట్ ఏంటంటే నా వంతుగా ఒకసారి ఒక 5 years లో నా మార్పు ఒకటి చూపించుకోవాలనే ఇంటెన్షన్ తోటి నా తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని పొలిటికల్ జర్నీ చేయాలి అండ్ విలేజెస్ ను డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్మోస్ట్ మనకు 22nd century ఉన్నాము. ఈ 22nd century కూడా యూత్ అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలి. యాక్చువల్గా విలేజ్ డెవలప్ అయితేనే డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతాయి, రాష్ట్రాలు డెవలప్ అవుతాయి. ఇది ఒక సిచ్యువేషన్ పే చేసుకొని నేను ఈ స్టెప్ తీసుకోవడానికి ముఖ్య కారణం అండి. మరి ఇప్పుడు చాలా మంది పోయినసారి సర్పంచ్ గా చేసిన వాళ్ళు బరిలో ఉన్నారు. ఇంకిద్దరు ముగ్గురు బరిలో ఉన్నారు. మరి మీరు గెలుస్తారని నమ్మకం ఉందా సార్? డెఫినెట్లీ. బికాస్ ఆఫ్ ఏంటంటే ఈ వర్డ్ యాక్చువల్లీ ఈ స్టెప్ తీసుకోవడానికి మెయిన్ వచ్చేసి మా పాపులేషన్ అంటే ఐ థింక్ మా విలేజ్ పాపులేషన్ ఆల్మోస్ట్ 1470 అండి. ఈ 1470లో ఏ కాలనీకి వెళ్ళినా కూడా ఐ థింక్ నాకు ఏ కమ్యూనిటీతో సంబంధం లేకుండా ఎక్కడికి పోయినా కూడా
అందరూ అంటే ఐ థింక్ దూరాన పిలిచే వాళ్ళు దూరాన వెళ్తారు, మామాను రిలేషన్ మామాను వెళ్తారు, బావ రిలేషన్ బావ వెళ్తారు. సో నాకు అన్ని రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా నేనైతేనే విలేజ్ కు పర్ఫెక్ట్ సూటబుల్ పర్సన్ అనే ఇంటెన్షన్ తోటి నన్ను ఎక్స్పెక్ట్ చేయడం వల్లనే నేను ఈ స్టెప్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అండి. మీరు ఇప్పుడు పబ్లిక్ లోకి వెళ్తున్నారు, పబ్లిక్ రెస్పాన్స్ కానివ్వండి, మెయిన్ ఇప్పుడు మీరు యంగ్, సో అమ్మకి సపోర్ట్ ఉండి మీరు కూడా దీంట్లో పాల్గొంటారు. సార్ యూత్ కోసం ఏం చేయాలనుకుంటున్నారు సార్? యంగ్ జనరేషన్ కోసం ఐ థింక్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎవ్రీ టైం ఏంటంటే రాజకీయం అనేది ఏ ఒకరి సొంతం కాదు, ఏ ఒక్కరి సిచ్యువేషన్ కాదు. యువత అనేది ముందుకు వచ్చేసి ప్రతి ఒక్క విలేజ్ డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ ఊరు డెవలప్ అయితేనే, వాళ్ళ ఇల్లు డెవలప్ అయితేనే, ఇల్లును ముందుకు తీసుకెళ్తేనే విలేజ్ ముందుకు వెళ్తుంది, మండలం ముందుకు వెళ్తాయి, రాష్ట్రాలు కూడా ముందుకు వెళ్తాయి అని నా ఇంటెన్షన్ అండి. నేను ఇచ్చే అంటే ఐ థింక్ యూత్ కు ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ ఇవ్వడం కోసమే నేను లైన్ తీసుకున్నానండి. వేణు గారు, మరి వినోద గారికి ఎందుకు ఓటేయాలి, మీ ఫ్యామిలీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు సార్ మీరు? బికాస్ ఆఫ్ ఏంటంటే నాకంటే ఐ థింక్ నా ఫ్యామిలీ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా ప్రీవియస్ ఎక్స్ సర్పంచ్ వాళ్ళకు నాకున్న ఒక డిఫెన్స్ ఏంటంటే నాకు ప్రతి ఒక్క లైనప్ లో ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఎక్కడైనా కూడా నాకు ఒక లైనప్ అని ఉంటుంది. సో సింపుల్ థింగ్ ఏంటంటే వచ్చే నిధులను వాడుకునే ఆలోచన లేకుండా వెనకబడిపోయి ఉన్నాయి విలేజ్ బేసిక్ గా. సో నాకంటూ ఒక విజన్ ఉంది, నాకంటూ ఒక సర్కిల్ ఉన్నది, నాకంటూ పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిచయాలను వాడుకొని అండ్ మా ఎమ్మెల్యే గారి ద్వారా నుంచో లేకపోతే ప్రభుత్వం నుంచో నిధులు రాబట్టుకున్నంత కెపబుల్ నాకు ఉన్నది కాబట్టి ఈ లైనప్ తీసుకున్నానండి. 100% డెవలప్ చేయడానికి నాకంటూ సోర్సెస్ ఉన్నాయి. ఐ థింక్ ఏంటంటే నేను ఈవెన్ ప్రభుత్వం చేయకున్నాడు ఇంతో అంతో నా వంతుగా నా జోలికి వెళ్ళి నా పాకెట్ నుంచి ఎంతో ఖర్చు పెట్టి అట్లా ముందుకెళ్ళాలనే ఆలోచన అయితే నాకు ఉందండి. ఫైనల్ గా మేడం ఏం చెప్పాలనుకుంటున్నారు? వినోద గారు, మీ ఊరి గ్రామ ప్రజలు ఉంటారు, సో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారము. నేను వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అందరికీ అభివృద్ధి పనులు చేయగలుగుతాం మేము. అందరికీ సంతోషంగా నేను అన్ని పనులకు ముందు తీసుకెళ్ళగలను. మీ అందరి అభిమానంతో నా బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపియండి. 3వ నెంబర్. వెంకటేశ్వర్లపల్లి గ్రామ ప్రజలందరికీ తెలియజేసేమనగా మా ఫ్యామిలీ పోల్సాని ఫ్యామిలీ అంటే మీ జనాలందరికీ తెలుసు, ఊరి ప్రజలందరికీ తెలుసు. సో నా వంతుగా మీరు ప్రీవియస్ ఎన్నో చూసారు, ఎన్నో సిచ్యువేషన్ చూసారు, ఎంతో మంది సర్పంచులు చూసారు. బట్ నేను ఏంటంటే నన్ను ప్రతి ఒక్కరు చిన్నప్పని చూస్తారు, నా కుటుంబాన్ని చూస్తుండ్రు. నా వంతుగా నేను ఊరుని ఎంతో కొంత డెవలప్ చేసి ముందుకు తీసుకోవాలి. ఆ తర్వాత నా నెక్స్ట్ జనరేషన్ కూడా నేను ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు సాగాలి, ఊర్లను డెవలప్ చేయాలని ఇన్స్పిరేషన్ తోటి దిగుతున్నాను. సో మీ అందరి సహకారంతో వచ్చే ఈ 17వ తారీఖు మార్నింగ్ 7 నుంచి 1 వరకు ఎలక్షన్ రోజు అందరూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందరూ 3వ నెంబరు బ్యాలెట్లో 3వ నెంబరు బ్యాట్ గుర్తు కోసి ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపేయాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కృతజ్ఞతలతో ఇట్లు మీ పోల్సాని వినోద నారాయణరావు వేణురావు. వెంకటేశ్వర్లపల్లె గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. మా ఈ పల్లె సర్పంచ్గా పోటీ చేసేది మా భార్య పోల్సాని వినోద. ఈ గ్రామ ప్రజల కోరిక మేరకే నిలబడడం జరిగింది. దయచేసి అందరాకం బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించండి. చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది వెంకటేశ్వరపల్లిలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోల్సాని వినోద గారు మాత్రం చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. 100% పక్కా భారీ మెజారిటీతో గెలుస్తామని. సో వాళ్ళ పోల్సాని ఫ్యామిలీ అంటేనే ఊర్లో ఒక ట్రెండ్. సో ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో మేము ముందుంటాం, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా. సో ఇంకా మరింత సేవ చేయడానికి, ప్రజల్లో మరింత మమేకం అవ్వడానికి ముందుకు వస్తున్నాము. సో భారీ మెజారిటీతో గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.